ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించినటువంటి బెర్రి రామచంద్రరావు గారు, అదేవిధంగా నాగార్జున గారు ఇద్దరి సారథ్యంలో, వారి సంస్థల ఆధ్వర్యంలో ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిష్ణార్థులైనటువంటి వ్యక్తులు, ప్రత్యేకతను సమాజంలో గడించినటువంటి వ్యక్తులను ఈ వేదికపైకి పిలిపించి వారికి సత్కారం చేసిండ్రు. వీరిద్దరికీ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటి అని అంటే, వీరు ఏదైతే ఈ ప్రారంభం చేసినారో బీపీ మండల్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ అనేది చరిత్ర. ఈ బీపీ మండల్ ఎవరు, ఆయన చేసిన ఇది త్యాగం ఏంది, ఆయన చేసిన కృషి ఏంది అన్నది అన్న భావనతోని ఈ కార్యక్రమాన్ని ఇద్దరు యువకులు తీసుకున్నారు. కాబట్టి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నియమింపబడిన తర్వాత మొట్టమొదటి సత్కారం అన్న రామచందర్ తమ్ముడు మా నాగార్జున చేతుల మీదుగా నాకు సత్కారం, సన్మానం జరిగింది. నేను కృతజ్ఞత భావంగా ఈ సంస్థలకు అండదండలు భవిష్యత్తులో అందిస్తానని, వారికి ఎటువంటి తోడ్పాటు కావాలన్నా నా వంతు కృషి చేస్తానని వారికి పత్రికాముఖంగా మీ పక్షాన వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉచిత విద్య, జూనియర్ డిగ్రీ, పీజీ రెండు యాదవులతో పాటు ప్రతి బీసీ బిడ్డకు ఇంగ్లీష్ బోధనను, శిక్షణను ఇప్పించడానికి, అదేవిధంగా రాజకీయ శిక్షణ తరగతులు ఇప్పించడానికి మేము ఒక 30,000 చదరపు బిల్డింగ్ని ప్రారంభిస్తున్నాం. ఆ బిల్డింగ్ లోపల ఇట్లాంటి అందరూ సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, రాజకీయంగా అనుభవం ఉన్నవాళ్ళు, సమాజంలో మార్పు చూడాలనుకున్న వాళ్ళందరినీ ఆహ్వానించి మేము ఆ యొక్క శిక్షణ తరగతులను ప్రారంభిస్తాం.